అక్కడ మీటింగ్లో హెడ్ మనమే అయినప్పుడు ఏది చెప్తే అది వింటారు అనుకుంటే మూర్ఖత్వం. సాడ్ రియాలిటీ ఏంటంటే రైతులు ఈ రాష్ట్రంలో ఆగమైపోతూ ఉన్నారు. రైతులకు అనుకున్న న్యాయం జరగలేదు, జరగట్లేదు, జరుగుతుందన్న ఆశ కూడా లేదు. నిజంగా రైతులకు నిజంగా మంచిగా జరిగి ఉంటే ఎందుకు రుణమాఫీ అందరికీ జరుగుంటే రోడ్ల మీదకి ఎందుకు వచ్చిండ్రు? రుణమాఫీ అందరికి జరిగి ఉంటే బ్యాంకుల దగ్గరికి పోయి ధర్నాలు ఎందుకు చేసిండ్రు? ఒక రైతు మొహం గుర్తుపట్టలేనంత దీన స్థితిలో, దౌర్భాగ్య పరిస్థితుల్లో, అంత అవగాహన లేని వ్యక్తులు ఈ తెలంగాణ సమాజంలో లేరు. వాళ్ళందరూ కూడా రైతులే. ఓ రైతు పోతాడు, నాకు రుణమాఫీ కాలేదని ఆయన గోడు చెప్పుకుంటాడు, ఆయన బాధ చెప్పుకుంటాడు. మరి వాడు రైతా కాదా అని ఎంక్వైరీ చేసి పాపం నిజంగా ఆయన రైతే అయితే ఆయన బాధ తీరుద్దామనే ఆలోచన కూడా వీళ్ళకేముండదు. సింపుల్ ఒకటే మాట, ఆడు బీఆర్ఎస్ కార్యకర్త రైతు ముసుగులో వచ్చి దొంగ ధర్నాలు చేస్తుండంటారు సింపుల్గా. ఇక రైతు కష్టము, ఆయన యొక్క ఆవేదన, ఆయన యొక్క బాధ వినటోడే ఉండడు, కరువైపోయిండు.